వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనులు మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ ఎలా చెప్పాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఎలా అడగాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే పనులు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను రేపు వస్తాను. రేపు అన్నాం కాబట్టి ఫ్యూచర్ జరగబోయేది టుమారో. కాబట్టి ఎప్పుడైనా మనకి ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ V1 ఉండాలి. నేను అంటే ఐ. విల్ కమ్, ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను. అదే నేను రేపు అడుగుతానంటే ఐ విల్ ఆస్క్ టుమారో. నేను రేపు తీసుకొస్తాను, ఐ విల్ బ్రింగ్ అని చెప్పాలి. నేను రేపు కాఫీ తాగుతాను, ఐ విల్ డ్రింక్ కాఫీ టుమారో. నేను వచ్చే ఆదివారం చికెన్ తీసుకొస్తాను, ఐ విల్ బ్రింగ్ చికెన్ నెక్స్ట్ సండే. ఈ విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. ఊరిని అనుకోండి, ఆ మాట్లాడుతుంటేనే వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఆమె 5 నిమిషాల్లో తయారవుతుంది. ఆమె అంటే షీ. 5 నిమిషాలలో అంటే ఇంకా జరగల, ఇంకా అవుతుంది, ఇంకా అవల. షీ విల్ బీ రెడీ. విల్ ఉంది, బీ అనేది V1. రెడీ ఇన్ 5 minutes. 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. అదే అతను 5 నిమిషాలు రెడీ అవుతారంటే హీ పెట్టాలి. హీ విల్ బీ రెడీ ఇన్ 5 minutes. వారు అంటే దే పెట్టాలి. దే విల్. అన్నిటికీ విల్లే పెట్టేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్, నీవు పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తావు. నీవు పని ఎన్ని రోజుల్లో అంటేనే మనకి హౌ మెనీ డేస్ క్వశ్చన్ అనమాట. ఇన్ హౌ మెనీ డేస్ పూర్తి చేస్తావు. విల్ యూ కంప్లీట్. పని అంటే ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ కంప్లీట్ ద వర్క్. ఇది క్వశ్చన్ అనమాట. ఆమె అనుకోండి, ఇన్ హౌ మెనీ డేస్ విల్ షీ కంప్లీట్ ద వర్క్. ఆ విధంగా చెప్పాలి. సబ్జెక్టులు మార్చాలి. యూ ఒకటే కాదు, ఐ చెప్పొచ్చు, వి అనొచ్చు, దే అనొచ్చు, లేకపోతే స్టాఫ్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మార్చండి. హీ, షీ, ఇట్, వీటిలో ఏదైనా మార్చి చెప్తేనే మనకి లాంగ్వేజ్ కమాండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్, అమ్మా నీవు సాయంత్రం ఏ కూర చేస్తావు. అమ్మ నీవు సాయంత్రం ఏ కూర వండుతావు అంటాం కదా. ఇక్కడ అమ్మ అంటే మామ్. నీవు సాయంత్రం అంటేనే మనకి ఇంకా ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, విల్ ప్లస్ V1. ఏ కూర, వాట్ కర్రీ. విల్ యూ మేక్ అనొచ్చు, విల్ యూ ప్రిపేర్ కూడా చెప్పొచ్చు. విల్ యూ ప్రిపేర్, విల్ యూ మేక్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మీరు నాతో నడుస్తారా. విల్ యూ వాక్ విత్ మీ. విల్ యూ వాక్. అదే ఆమెతో నడుస్తారని అనుకోండి, విల్ యూ వాక్ విత్ హర్ అని చెప్పాలి. అతనితో అనుకోండి, విల్ యూ వాక్ విత్ హిమ్ అని చెప్పాలి. ఈ విధంగా మీరు మార్చండి. అదే జరిగిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాతో నడిచారా అని వచ్చి తెలుగులో ఫిఫ్త్ వన్. అప్పుడేం చెప్పాలి, డిడ్ చెప్పాలి. డిడ్ యూ వాక్ విత్ మీ అని అనాలి. రోజు నడుస్తారా నాతో అని అనుకోండి, డూ యూ వాక్ విత్ మీ. ఇలా మార్చాలి. రోజు అయితే డూ యూ, జరిగిపోయింది అనుకోండి డిడ్ యూ అని అడగాలి. తర్వాత ఫ్యూచర్ కాబట్టి ఇది విల్ యూ వాక్ వెర్బు అని చెప్పాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, వాళ్ళు మన కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారా. వాళ్ళు మన కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారంటే విల్ దే థింక్. గురించి అంటే అబౌట్. అవర్ న్యూ బిజినెస్. మన కొత్త వ్యాపారాన్ని ఏమంటారు, అవర్ న్యూ బిజినెస్. అవును, వాళ్ళు ఆమె గురించి ఆలోచిస్తారన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, విల్ దే థింక్ అబౌట్ హర్ అనాలి. ఆమె గురించి. నా గురించి ఆలోచిస్తారా వాళ్ళు ఏమన్నా, విల్ దే థింక్ అబౌట్ మీ అని చెప్పాలి. ఈ విధంగా మార్చి చెప్పండి. సెవెంత్ వన్ వచ్చేసరికి, నీవు ఈ బట్టలు ఎక్కడ ఆరబెడతావు. నీవు ఈ బట్టలు ఎక్కడ ఆరబెడతావు అంటే ఎక్కడ అనగానే ఇంకా WH వర్డ్ అనమాట. వేర్. WH వర్డ్ తెలుసుగా మీకు. వాట్, వెన్, వై, వేర్, హౌ, ఈ పదాలు అనమాట. వేర్ అన్నాం. వేర్ ఎక్కడ అంటే. విల్ యూ డ్రై. ఆరబెట్టాన్ని డ్రై అని చెప్పాలి. వేర్ విల్ యూ డ్రై. ఈ బట్టలు అంటే దీస్ క్లాత్స్. ఆ బట్టలు అని చెప్పామనుకోండి,
వేర్ విల్ యూ డ్రై దోస్ క్లాత్స్, అవి. నెక్స్ట్ 8th వన్, నీవు చికెన్ తెస్తే నేను బిర్యానీ తయారు చేస్తాను. నువ్వు తెస్తే అంటే ఇది ఇఫ్ క్లాజ్ అనమాట. అయితే అంటే ఇఫ్ ఉపయోగించాలి, ఇదే కండిషన్ క్లాజ్ అని చెప్తారు. నీవు చికెన్ తెస్తే అంటే ఇఫ్ యూ బ్రింగ్ చికెన్. ఇదేంటి సార్ ఇక్కడ మళ్ళీ విల్లు పెట్టలేదు అని అనుకుంటారే మీరు. ఇది మనకి కండిషనల్ క్లాజెస్ అంటారు ఇఫ్ క్లాజెస్లో. ఇది పాసిబుల్ క్లాజ్ అనమాట, జరగబోయే అవకాశం ఉంది. అప్పుడు ఏం చెప్పాలి, ఒకటేమో సింపుల్ ప్రజెంట్ చెప్పాలి, ఒకటేమో సింపుల్ ఫ్యూచర్ చెప్పాలి. అదొక రూల్ ఉంది. కాబట్టి ఇఫ్ యూ బ్రింగ్ చికెన్, నువ్వు చికెన్ తీసుకొస్తే నేను బిర్యానీ తయారు చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ బిర్యానీ. ఇక్కడ వచ్చింది చూడండి, ఐ విల్ ప్రిపేర్ అని. ఆమె చేస్తుంది అనుకోండి, షీ విల్ ప్రిపేర్ బిర్యానీ అని చెప్పాలి. మా అమ్మ చేసిద్ది అని చెప్పి అనుకోండి, మై మదర్ విల్ ప్రిపేర్ బిర్యానీ. ఈ విధంగా మార్చి చెప్పండి. ఇక 9th వన్ వచ్చేసరికి క్లాస్ ఎప్పుడవుతుంది. క్లాస్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు అనగానే ఇంకా WHO వెన్ అనమాట. వెన్ విల్ ద క్లాస్. క్లాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. వెన్ విల్ ద క్లాస్ బీ కంప్లీటెడ్. ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అని ఉంటుంది. వెన్ విల్ ద క్లాస్ బీ కంప్లీటెడ్. 10th వన్, నేను రేపు మ్యాచ్ తప్పకుండా గెలుస్తాను. ఇక్కడ జరగబోయేది ఇంకా జరగల. నేను రేపు అన్నాను అనుకోండి, నేను అంటే ఐ, రేపు కాబట్టి విల్ విన్, గెలవటాన్ని ఏమంటారు, విన్ అనాలి. ఐ విల్ విన్ మ్యాచ్, ద మ్యాచ్ ఆట. టుమారో వితౌట్ ఫెయిల్, తప్పకుండా గెలుస్తాను. 11th వన్, నీవు ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేవు. ఇది కూడా మనకి ఇందా చెప్పుకున్నట్టే ఇఫ్ క్లాజెస్ అంటారు, కండిషనల్ క్లాజెస్ అని చెప్పొచ్చు. చెయ్యకపోతే అంటే నెగిటివ్లో చెప్తున్నారు ఇది. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేవు. యూ కాంట్, చెయ్యలేవు. యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మరి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 కదా, ఇక్కడ ఎందుకని మరి కాంట్ వచ్చిందంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అనేది ఉపయోగించాం. ఇది కూడా ఉపయోగించవచ్చు, మోడల్ ఆక్సిలరీస్ అంటారు. కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్ అనొచ్చు. తర్వాత మే, మైట్, వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 12th వన్, పని మనిషి ఈ బట్టలు ఎప్పుడు ఉతుకుతుంది. ఎప్పుడు, వెన్. పని మనిషి అంటే ద మెయిడ్. వెన్ విల్ ద మెయిడ్ ఉతకడాన్ని వాష్ అని చెప్తారు. వెన్ విల్ ద మెయిడ్ వాష్ దీస్ క్లాత్స్. ఈ బట్టలు ఎప్పుడు ఉతుకుతుంది, ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ 13, నా డ్రెస్ ఎప్పుడు ఇస్త్రీ చేస్తావు. వెన్ విల్ యూ ఐరన్ మై డ్రెస్. 14th వన్ వచ్చేసరికి రమ్య రేపు ఉదయం నా బండి ఎక్కుతుందా అన్నారు. రమ్య రేపు ఉదయం అన్నారు. విల్ రమ్య ఎక్కడాని ఏం చెప్పాలి, గెట్ ఆన్. విల్ రమ్య గెట్ ఆన్ మై బైక్ టుమారో మార్నింగ్. నెక్స్ట్ 15th వన్, నీవు నాన్నగారిని ట్రైన్లో తీసుకువెళ్తావా అంటే విల్ యూ టేక్ మై ఫాదర్ ఆన్ ద ట్రైన్. అదే 16th వన్, నీవు స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొస్తావా అంటే విల్ యూ పికప్. తీసుకురావడానికి విల్ యూ పికప్ కిడ్స్ ఎట్ ద స్కూల్. అదే డ్రాప్ చేస్తావా పిల్లల్ని అని చెప్పామనుకోండి స్కూల్ దగ్గర, విల్ యూ డ్రాప్ ఆఫ్ కిడ్స్ ఎట్ ద స్కూల్ అని చెప్పాలి. 17th వన్, అత్తయ్య ఏ ట్రైన్ నుండి దిగుతారు. ఏ ట్రైన్ నుండి అంటే ఫ్రమ్ విచ్ ట్రైన్ విల్ మదర్ ఇన్ లా గెట్ డౌన్. దిగటాన్ని గెట్ డౌన్ చెప్పాలి. 18th వన్, మీరు అతన్ని ఎక్కడ దింపుతారు. వేర్ విల్ యూ డ్రాప్ ఆఫ్ హిమ్. మీరు అతన్ని ఎక్కడ దింపుతారు, వేర్ విల్ యూ డ్రాప్ ఆఫ్ హిమ్. అదే ఆమెనని చెప్పాలనుకోండి, వేర్ విల్ యూ డ్రాప్ ఆఫ్ హర్. వారిని అంటే వేర్ విల్ యూ డ్రాప్ ఆఫ్ దెమ్ అని ఈ విధంగా మార్చండి. సెంటెన్సెస్ అనేవి మార్చి చెప్పండి. 19th వన్, నేను నీ కోసం ఎదురు చూస్తాను. ఇంకా చూస్తాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఇది ఆన్సర్లో ఉంది. ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. షీ విల్ వెయిట్ ఫర్ యూ. వారు ఎదురు చూస్తారు. దే విల్ వెయిట్ ఫర్ యూ. మనం ఎదురు చూస్తాము. వీ విల్ వెయిట్ ఫర్ యూ. ఈ విధంగా మార్చాలి.
20th వన్, మీరు మా కోసం బస్సు ఆపుతారా అని. విల్ యూ స్టాప్ ద బస్ ఫర్ అజ్, మా కోసం ఆపుతారా, విల్ యూ స్టాప్ ద బస్ ఫర్ అజ్. అదే నా కోసం ఆపుతావా, విల్ యూ స్టాప్ ద బస్ ఫర్ మీ. అలాగనే మనము అతని కోసం అనుకోండి, విల్ యూ స్టాప్ ద బస్ ఫర్ హిమ్ అని చెప్పాలి. ఈ విధంగా సెంటెన్స్ మార్చి చెప్పాలి. నెక్స్ట్ 21, మనం మళ్ళీ ఎక్కడ కలుద్దాం అంటే వేర్ షల్ వి మీట్ అగైన్. 22, వారిని ఎలా మనం కలపగలం, హౌ కెన్ వి కంబైన్ దెమ్ బోత్. అదే 23, పేపర్ గట్టిగా లాగవద్దు, చిరిగిపోతుంది. పేపర్ లాగటాన్ని పుల్ అని చెప్పాలి. డు నాట్ పుల్ ద పేపర్ హార్డ్, చిరిగిపోతుందంటే ఇట్ విల్ టియర్. 24, మీరు అందరూ ఎన్ని గంటలకు బయలుదేరతారు, వాట్ టైమ్ విల్ యూ ఆల్ స్టార్ట్, ఎన్ని గంటలకు, వాట్ టైమ్ విల్ యూ ఆల్ స్టార్ట్. 25, మీరు కొద్దిగా ముందుకు జరుగుతారా, విల్ యూ మూవ్ అ లిటిల్ ఫార్వర్డ్, అలా కాకపోతే విల్ యూ వాక్ అ లిటిల్ ఫార్వర్డ్. ఈ విధంగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వారికి షేర్ చేయడం వల్ల వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.